హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. సో మ్యామ్, నా ఫ్రెండ్ వాడి దగ్గర ఒక 5 లాక్స్ అమౌంట్ ఉంది. సో వాడు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలా? లేకపోతే డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలా? లేకపోతే ఏదైనా బాండ్స్ కొనుక్కోవాలని ఒక క్వెషన్ అడగడం జరిగింది. సో ఆ 5 లాక్స్ అనేది ఎక్కడ పార్క్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి? సో ఫస్ట్ అసలు ఓ మనకి ఈ పర్టిక్యులర్ ఈ డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇప్పుడు మీరు చెప్పినవన్నీ డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్. ఓకే. అది ఎఫ్‌డి అయినా, లేకపోతే డెట్ మ్యూచువల్ ఫండ్ అయినా, లేకపోతే మనకి బాండ్స్ అయినా. వీటిల్ని ఎందుకు జనరల్‌గా చూజ్ చేసుకుంటారు అంటే ద టైమ్ పీరియడ్ ఈస్ లెస్. ఇప్పుడు మీరు ఈక్విటీకి వెళ్ళాలి అనుకోండి. అట్‌లీస్ట్ 5 ఇయర్స్, 7 ఇయర్స్ లేకపోతే 10 ఇయర్స్ లాంగర్ పీరియడ్ మీకు టైమ్ ఉంది అంటే మనం అక్కడికి వెళ్ళొచ్చు. కొంచెం మనము ఈక్విటీలోకి ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే రిస్క్ అనేది మిటిగేట్ అవుతుంది. బట్ యూ డోంట్ హ్యావ్ టైమ్. మీకు 3 ఇయర్స్ లేకపోతే 4 ఇయర్స్ టైమే మాత్రమే ఉంది ఇన్వెస్ట్ చేయడానికి. సో, అందుకనే అమ్మో! ఈక్విటీకి వెళ్తే లాంగ్ టర్మ్ అంటున్నారు. అక్కడ వాలటిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో, ఇలా కొంతమంది తక్కువ టైమ్ పీరియడ్ ఉండేటప్పుడు ఈ డెట్ ఇన్‌స్ట్రుమెంట్‌కొస్తారు. ఇంకొక రీజన్ ఏంటంటే అందరికీ ఈక్విటీ వాలటిలిటీ నచ్చదండి. అవును. దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ వెరీ మోడరేట్ రిస్క్ టేకర్స్ ఉంటారండి. అందరికీ కూడా హైయెస్ట్ రిస్క్ ఎందుకు నచ్చుతుంది? ఈ రోజుకొకటి మనకి ట్రంప్ టారిఫ్స్ అంటారు, యాంథ్రఫిక్ అంటారు, ఏఏఐ అంటారు. ఇలా సెల్ ఆఫ్ జరుగుతూ ఉంటోంది. సో, ఈ విధంగా మళ్ళీ ఒక యుద్ధం అంటారు. ఇవన్నీ నాకు ఇష్టం లేని వాళ్ళు కూడా ఉన్నారండి. సో, దే డోంట్ లైక్ దీస్ కైండ్ ఆఫ్ కంటిన్యూస్‌గా ఈ వాలటిలిటీ అనేది నచ్చని వాళ్ళు ఉన్నారు. సో, వాళ్ళు అంటే ఎవరైతే మోడరేట్ రిస్క్ టేకర్స్ అంటే మీ ఫ్రెండ్ మేబీ హీ లైక్ టు హ్యావ్ సమ్ మోడరేట్ రిస్క్ అవును. తీసుకునే వాళ్ళే అయ్యుండొచ్చు. సో, అందుకనే వాళ్ళు ఈ పర్టిక్యులర్ కేటగరీలోకి మనకి కనిపిస్తూ ఉన్నారు. సో, వీళ్ళకి ఈ మూడిట్లో మనకి ఏది బెస్ట్ అనేది మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటంటే మనము ఇంకొకరు ఉంటుండ అంటే ఇప్పుడు ఇంకొక కేటగరీ ఉంటారండి. అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళకి హైయెస్ట్ రిస్క్ ఇష్టం లేదు. అట్ ద సేమ్ టైమ్ బ్యాంక్ ఇచ్చే ఎఫ్‌డి కూడా ఇష్టం లేదు. ఓకే. ఎఫ్‌డి రేట్స్ ఎంతొస్తాయండి? ఆఫ్టర్ టీడీఎస్ కట్ అయిపోయిన తర్వాత 4, తక్కువ. 5% పర్ యానమ్. మీరు 2 ఇయర్స్‌కి పెట్టారంటే 5%, 6%, 2 ఇయర్స్‌కే పెడుతున్నారు కదా! పెడుతున్నారంటే 6%, 5% ఇంతే మీకు వర్కౌట్ అవుతుంది. సో, ద పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ విత్ 5, 6% ఎందుకంటే ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేయదది. సో, మీకు ఇన్‌ఫ్లేషన్ బీట్ చేయలేదు, వెల్త్ క్రియేట్ చేయలేదు. మీకు కొంచెం లాస్ లాగానే మీకు 2 ఇయర్స్ తర్వాత ఆ అమౌంట్ అనేది ఎటువంటి మీకు సాటిస్ఫాక్షన్ అనేది రాదు. సో, వాళ్ళకి ఈ తర్వాత ఈక్విటీ, హైయెస్ట్ వాలటిలిటీ ఇష్టం లేని వాళ్ళకి ఈ మోడరేట్ రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో అట్‌లీస్ట్ మాకు మేడం రిస్క్ ఎక్కువొద్దు. మాకు 9% వచ్చినా చాలు. 9% కావాలి. మాకు రిస్క్ ఎక్కువొద్దు. అలా అని బ్యాంక్ వైపు వెళ్ళము. ఎందుకు అంటే బ్యాంక్‌లో ఎంతొస్తుంది మనకి రిటర్న్? ఆఫ్టర్ టీడీఎస్ 5, 6%. సో, మేమిచ్చే సలహా ఏంటంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ వైపు, ఎఫ్‌డీస్ వైపు ఎక్కువగా వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ మీకు ఇన్‌ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ కూడా రావు. ఇక టీడీఎస్ పోయిన తర్వాత ఇంకా తక్కువ రిటర్న్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో, దట్ ఈస్ క్లారిటీ. ఎందుకంటే ఇన్‌ఫ్లేషన్‌ని బీట్ చేయట్లేదు. నెక్స్ట్ మనకి డైరెక్ట్‌గా బాండ్స్‌లోకి వెళ్ళిపోదామా? బాండ్స్‌లో చాలా రకాలున్నాయండి. అంటే గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయి. అలానే మనకి ఈ రైల్వే అంటే ఇండియన్ రైల్వే వాళ్ళ బాండ్స్ ఇష్యూ చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత మనకి ఇంకా ఇలా గవర్నమెంట్ బేస్డ్ బాండ్స్ ఉన్నాయి. కార్పొరేట్ బాండ్స్ కూడా ఉన్నాయి. సో, ఈ కార్పొరేట్ బాండ్స్‌లో కూడా హైలీ రేటెడ్ బాండ్స్ ఉన్నాయి. లో రేటెడ్ బాండ్స్ ఉన్నాయి. హ్మ్. హైలీ రేటెడ్ బాండ్స్ అంటే ఇప్పుడు టాటా క్యాపిటల్ గాని, లేకపోతే బ్యాంక్స్ కొన్ని బాండ్స్ ఇష్యూ చేస్తూ ఉంటాయండి. నాకు మేడం మంత్లీ వచ్చేయాలి. హ్మ్. నాకు అమౌంట్ కావాలి. లేదు నాకు ఇయర్లీ వచ్చేయాలి అనుకునే వాళ్ళకి కాంపౌండింగ్ అవ్వదు. హ్మ్. లేదు మేడం నేను మెచ్యూరిటీ వరకు ఉంటాను. ఈ బాండ్ నేను 5,00,000 కొన్నాను. నేను 5 ఇయర్స్ వరకు ఉంటాను. 4 ఇయర్స్ వరకు ఉంటాను. మొత్తం క్యుములేటివ్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ తీసుకుంటాను అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. కాంపౌండింగ్ అవుతుంది. కాంపౌండింగ్ అవుతుంది. హ్మ్. సో, దేర్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్ ఇక్కడ కూడా లాక్ ఉన్నాయి. ఇన్ పీరియడ్ ఏమైనా ఉందా లాక్ మ్యామ్? ఇన్ పీరియడ్ ఉంటుందండి. ఇప్పుడు బాండ్‌లో ముందు మనకి మల్టిపుల్స్ ఉంటాయండి. అంటే మనకి ఎలా అంటే అలా ఇన్వెస్ట్ చేయడానికి ఉండదు. ఒక 1,00,000 అనేది పెట్టారనుకోండి. మీరు 1,00,000 మల్టిపుల్సే చేయాలి. హ్మ్. ఓ 10,00,000 ఉన్నాయంటే మీకు 10 బాండ్స్ వస్తాయి. 1,00,000 మల్టిపుల్ కదా! ఒక 5,00,000 పెట్టుకున్నారంటే 2 బాండ్స్ వస్తాయి. 5,00,000 మల్టిపుల్ కాబట్టి. సో, ఇలా మీరు మల్టిపుల్‌లో పెట్టాలి. మెచ్యూరిటీ ఉంటుంది. అక్కడ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అండి. అంటే ఏంటి వాళ్ళు ఏదైతే మీకు చెప్పారో అది మీకు ఖచ్చితంగా వస్తుంది. ఎంత పర్సెంట్? ఇట్ డిపెండ్స్ అండి. 9% ఉన్న బాండ్స్ ఉన్నాయి. 8% 9.9% ఉన్న బాండ్స్ 12 కూడా ఉన్నాయి. ఉన్నాయా? 12 అంత ఉంటాయండి. 11, 12 అట్లాంటి బాండ్స్ కూడా ఉంటాయి గానీ, బట్ ఇక్కడ ట్రిపుల్ ఏ రాదు. హ్మ్. ఏ రేటింగ్ వస్తుంది. ఏ రేటింగ్ అంటే మనకి ఇక్కడ 3 ఉంటాయండి. ట్రిపుల్ ఏ రేటింగ్, డబుల్ ఏ రేటింగ్, ఏ రేటింగ్. సో, మనం ఏంటంటే రేటింగ్ తగ్గుతూ ఉంటే ఏమవుతుంది మనకి రిటర్న్ ఎక్కువొస్తుంది. బట్ రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎలా రిస్క్ అంటే? రిస్క్ అంటే మేబీ దే మే నాట్ పేయింగ్ ఆన్ టైమ్ ద ఇంట్రెస్ట్.
సో ఇవన్నీ మేడం ఇవన్నీ మాకు చాలా టఫ్గా అనిపిస్తున్నాయి, ఇప్పుడు మళ్ళీ మేము వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి ఇందులో ప్రైమరీ బాండ్స్ ఉంటాయి, సెకండరీ బాండ్స్ కూడా ఉంటాయి. అంటే డైరెక్ట్గా కంపెనీ నుంచి మీరు బాండ్స్ కొనుక్కోవచ్చు, లేదు ఎగ్జిస్టింగ్ మీ దగ్గర నుంచి కూడా నేను కొనుక్కోవచ్చు, జస్ట్ లైక్ స్టాక్ మార్కెట్. ఇవి కూడా మనకి ట్రేడ్ అవుతూ ఉంటాయి. అలా ఎగ్జిస్టింగ్ సెకండరీ మార్కెట్ బాండ్స్ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి, అవి కూడా మీరు కొనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు AAA రేటింగ్ ఉన్న బాండ్స్ ఏదైతే ఉన్నాయో అందులో రిస్క్ అనేది ఇప్పుడు FD లాగే ఉంటుంది, తక్కువ రిస్క్ అయితే ఉంటుంది. చాలా తక్కువ అండి. మీరు తీసుకునే రిస్క్ బట్టి మనము తీసుకోవచ్చండి. అంటే మోడరేట్ రిస్క్ ఉంటుంది. సో డెఫినెట్లీ మీకు కొంచెం 10%, 12% లేకపోతే 11% బాండ్స్ కూడా ఉంటాయి. మేడం నేను రిస్క్ తీసుకుంటున్నానంటే ఆ బాండ్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఆ రిస్క్ తక్కువ కావాలి మాకు 9% అయినా పర్వాలేదంటే అలాంటి బాండ్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. సో ఇవన్నీ వద్దు మాకు డెట్ మ్యూచువల్ ఫండ్ అంటారండి. అసలు మాకు ఈ సెలెక్షన్ రాదు అంటే బెటర్ యూ గో విత్ డెట్ మ్యూచువల్ ఫండ్. అక్కడ ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడు, ఒక 10-11 బాండ్స్ అనేవి పిక్ చేసుకుంటారు. 10-12 బాండ్స్ పిక్ చేసుకొని మీ అమౌంట్ని అందులో ఇన్వెస్ట్ చేస్తారు. సో మీరు సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఫండ్ మేనేజర్స్ ఉంటారు. మీరైతే ఎన్ని బాండ్స్లో పెట్టచ్చు, 1-2 బాండ్లో పెడతారు. అదే మీరు డెట్ మ్యూచువల్ ఫండ్లో వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ 10 బాండ్స్లో పెడుతున్నారు కదా, మీ రిస్క్ ఎంతవరకు తగ్గిపోయింది చూడండి. సో ఇలా ఎవరైతే ఈ బాండ్స్లో పెట్టుకోవాలి అనుకుంటున్నారో సో బెటర్ గో విత్ డెట్ మ్యూచువల్ ఫండ్. లేదు మాకు డైరెక్ట్గా మాకు 11% లేకపోతే 10% బాండ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అంటే దే కెన్ ఆల్సో అప్రోచ్ అస్. ఎవరైనా సరే వాళ్ళు ఎక్స్పర్ట్స్ ద్వారానే అంటే మాకు కాల్ చేసినా మేము వాళ్ళకి గైడెన్స్ ఇస్తాం. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్దదండి బాండ్ మార్కెట్ అనేది. ఎందుకంటే డైరెక్ట్ బాండ్స్ ఉన్నాయి, తర్వాత ట్రేడెడ్ బాండ్స్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ బాండ్స్ ఉన్నాయి, సెకండరీ బాండ్స్ ఉన్నాయి, అలానే గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి, కార్పొరేట్ బాండ్స్ ఉన్నాయి, మళ్ళీ డెట్ మ్యూచువల్ ఫండ్. ఈ డెట్ మ్యూచువల్ ఫండ్లో కూడా చాలా వైడ్ వెరైటీ ఆఫ్ బాండ్స్ అనేవి ఉన్నాయి. సో సెలెక్షన్ అనేది మీరు ఒక ఎక్స్పర్ట్స్ ద్వారా తీసుకుంటే డెఫినెట్లీ యూ కెన్ హ్యావ్ 10%, 9% నుంచి 11% ఇలాంటి రేంజ్ ఆఫ్ రిటర్న్స్ మీకు రావడంతో పాటు వాల్టిలిటీ అనేది అంత ఎక్కువ ఉండదు వెన్ కంపేర్ టు ఈక్విటీ. అలానే యూ కెన్ నాట్ కాంప్రమైజ్ అట్ 5-6%. 5-6% దగ్గర మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, వాల్టిలిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు. యూ విల్ హ్యావ్ డీసెంట్ రిటర్న్స్ 9%, 10%, 8% ఇలాంటి రిటర్న్స్ అయితే మీరు ఖచ్చితంగా మీరు తీసుకునే రిస్క్ బట్టి చాలా టైప్స్ ఆఫ్ బాండ్స్ ఆర్ అవైలబుల్గా ఉన్నాయండి. సో వన్ క్యాన్ అప్రోచ్. సో థ్యాంక్ యూ మ్యామ్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.